కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గుండాలు దౌర్జన్యానికి దిగారు. నిన్నటిలాగే ఇవాళ కూడా మున్సిపల్ కౌన్సిల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు టీడీపీ గుండాలు. మద్యం మత్తులో నిన్న మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు పచ్చ గుండాలు. కౌన్సిల్ హాల్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో బైఠాయించారు మున్సిపల్ చైర్మన్ సుధాబాలు. కౌన్సిలర్లు యనమల డైరెక్షన్లో ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు పోలీసులు. మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా 24 మంది ఐకమత్యంతో ఇక్కడికి ఓటింగ్ రావడం జరిగింది. కానీ మమ్మల్ని నిన్నట్లాగే ఈరోజు కూడా ఎంట్లో నించోబెట్టి ముందు టీడీపీ రౌడింగ్ మొక్కను పైకి పంపించి వెనకాల మమ్మల్ని పంపించి, అలాగే ఇప్పుడు కౌన్సిల్ హాల్లో ఓన్లీ కౌన్సిల్ సభ్యులు అలాగే ప్రొసీడింగ్ ఆఫీసర్ కమిషనర్ ఉండాలి. కానీ ఇప్పుడు ఒకసారి చూస్తే కౌన్సిల్ హాల్లో మొత్తం టీడీపీ రౌడీ మొక్కే ఉంది. ఇక్కడ ప్రజల సమస్యలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులందరూ కూడా, నేను ఒక ప్రథమ మహిళని, అలాగే చుట్టూ కూడా సుమారు 15 మంది పైన ఆడవారు ఉన్నారు. మిగతా కౌన్సిల్ సభ్యులందరూ కూడా బయట కూర్చోడు. కౌన్సిల్ హాల్లో ఓటింగ్ వేయాల్సిన కౌన్సిల్ సభ్యులందరూ బయట ఉన్నారు. టీడీపీ రౌడీ మూక అంతా కూడా లోపల ఉంది కౌన్సిల్ హాల్లో. అసలు ఇది ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక సంక్షేమానికి సంబంధించి ఏది జరగట్లేదు. ఈ 4 ఏళ్ల పాలన కూడా ఇలాగే ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఏమీ లేదు, జస్ట్ ఎలక్షన్ జరగకూడదని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.